విశాఖలోని అగనంపూడి శానివాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాడచీపురుపల్లి నుండి అగనంపూడికి నూతన వధూవరులు వస్తుండగా కారు అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో వధువు మృతి చెందింది. వరుడు తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. బాబు నర్సింగ్ బాబు ఒకసారి పంతులు గారు కూర్చు చూపించు. ఫోటోలు బాగాలేదు అంత తీసుకోరా మొత్తం అస్సాం అయ్యి కూడా ఎంత చెప్పు ఎవరే తీసుకొచ్చి ఇంట్లోకి వచ్చేస్తావు. మీ ఆవిడంటే పేరు ఊరు లేదా?
మీ ఆయన పేరు. ఇంట్లో కొంచెం బాగుంటే కొట్టండి, కట్నం అయ్యి. రానే, రావు. అమ్మ, ఎవరితో వచ్చావు, ఎవరింటికి వచ్చావు, ఎవరితో వచ్చావు, మీ ఆయన పేరు ఏంటి? ఇంటి పేరు మర్చిపోయొచ్చానా? నరసింహరావు వాళ్ళ వైఫ్ రామేశ్వరి వచ్చి ఇప్పుడు మాకు హిందీ రాదు, తెలుగు అది ఇంగ్లీష్. తెలుగు మీడియం కూడా లేదు. నంబే పేరు చెప్పు. ఆ టంబ అంతే ఎలాగనేసి వచ్చామని చెప్పాలి నువ్వు. చెప్పమ్మా, పేరు చెప్పి ఆయన పేరు. ఆ కాలం మీద కొట్టండి. ఓపెన్ అయితే ఆర్పిస్తారు. నేను వెళ్ళలేదు, మాల్ ఇంచున్నా. ఎందుకు నొక్కుతున్నావు నువ్వు? మూతు నాకు మండిపోతుంది ఇంకా చూస్తుంటే. ఏం కొట్టలేదు. మళ్ళీ చెయ్యాడుతున్నాడు నువ్వు చెప్పమ్మా పేరు, నువ్వు చెప్పి ఎవరు ఆ అమ్మాయిది అగనంపూడిలో ఉన్నట్టు కొండవలసలో ఉంటుంది. ఆ అబ్బాయిది చిబురుపల్లిలో ఉంటున్నారు. ఇద్దరికి నిన్న రాత్రి తెల్లవారుజామున 1:30 మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఉదయం లేచి అందరూ కలిసి వచ్చేసారు చుట్టాలందరూ. వీళ్ళు కూడా ఉదయం కారులో వస్తున్నారు. 2:30 టైంలోనూ ఇక్కడ కుక్క అడ్డం రావడం వలన ఆ డ్రైవర్ పెళ్ళికొడుకే అవడం వల్ల ఆ అబ్బాయి సైడ్కి దాన్ని కట్ అయిపోయి పోల్కి తగిలించాడు. తగిలించడం వల్ల ఇమ్మీడియట్లీ స్పాట్ అమ్మాయి ఎక్స్పైర్ అయిపోయింది. వాళ్ళ మదర్ కూడా చాలా సీరియస్గా హాస్పిటల్లో ఉన్నారు. మరి ఆ 2 కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయ్యాయని అనుకున్నారు, మేము కూడా చూడలేదు. మరి దాని పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇప్పుడు బాడీని వచ్చి ఈ హాస్పిటల్ నుంచి కేజీహెచ్కి అంబులెన్స్లో షిఫ్ట్ చేశారు. ఈ రాత్రి మ్యారేజ్ చేస్తాం సార్. శిబిరపల్లి ఇచ్చాం అమ్మాయిని. శిబిరపల్లి ఇచ్చిన వల్ల రాత్రి మ్యారేజ్ చేసాం. 1:50 ముహూర్తం అయింది. అయిన తర్వాత తెల్లవారుకు మరి మేమందరం కలిసి ఇక్కడికి ఇంటికి వచ్చాం. మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మరి ఇల్లు దాటించాలని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నగారు అక్కడ ఉండి, వాళ్ళ అమ్మగారు కూడా వాళ్ళ నాన్నగారు బండి వేసుకు వచ్చారు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ పెదపాప గారు వాళ్ళిద్దరూ కలిపి మరి అబ్బాయిని తీసుకురావడం జరుగుతుంది కారు మీద. మరి ఇక్కడికి వచ్చేసరికి కుక్కడ్డుకు వచ్చి రైట్ గీసిరి పోల్ని దేన్ని కొట్టేసి ఇలా కార్యక్రమం ఇలా జరిగింది. అది మరి దాన్ని కారులో 4 ఉన్నారు సార్. ఈ కుర్రోడు, చిన్న బాబు, ఇద్దరు లేడీస్, ముగ్గురు. జస్ట్ ఇప్పుడు 2:30 ఇలా ఈ టైంలో జరిగింది. అప్పుడు బీసీపీలో ఎండ్ అన్నమాట. వాళ్ళు మాకు మెసేజ్ పెడితే మేము వెళ్ళడం జరిగింది అక్కడికి. ఈలోగా మరి అంబులెన్స్ వచ్చి అబ్బాయి చీపురుపల్లి అండి. అమ్మాయిది కొండవలస అగనంపూడి. పెళ్ళి రాత్రి 1:58 అనుకున్నాను సార్. నిన్న నైట్ ఇంకా వెళ్ళలేదండి. అన్నవరంకి వెళ్తారు ఇవాళ కానీ రేపు కానీ వెళ్తామని చెప్పేసి అన్నారు. ఈలోగా అత్తారింటికి అడుగు పెట్టాలని చెప్పేసి వాళ్ళు రావడం జరుగుతుంది. వచ్చేటప్పుడు వచ్చారు, ఇక్కడికి వస్తున్నారు అన్నమాట. కొండవలస అక్కడ నుంచి చీపురుపల్లి నుండి కొండవలస వస్తున్నారు. పెళ్లి జరిగిన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వస్తున్నారండి.